హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు సగారం. సగారంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప పులుసు. ఈ బంగాళదుంప పులుసు క్రిస్పీగా ఈ విధమైన గ్రేవ్తో టేస్టీగా రావాలి అంటే కంపల్సరీ ఈ వీడియో చూడాల్సిందే. మరి ఈ పులుసు కర్రీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక అర కేజీ బంగాళదుంపల్ని తీసుకొని అవి పెద్దవిగా ఉంటే ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక పాత్రలో వేసుకొని వాటర్ యాడ్ చేసి ఉడికించుకోండి. ఉడికించుకునేటప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలకి సాల్ట్ పట్టి కర్రీ టేస్టీగా తయారవుతుంది. ఈ దుంపలు ఉడికిన తర్వాత తొక్క తీసేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 లేదా 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని కలుపుకోండి. ఆనియన్ వేగిన తర్వాత 1/2 కప్పు టమాటా ముక్కలు వేసుకొని వాటిని కూడా ఉడికించుకోండి. టమాటాలు ఈ విధంగా స్మూత్గా ఉడికిన తర్వాత ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. కారాన్ని మీ ఘాటుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకొని కారం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిగా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకొని దాని నుంచి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయండి. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. కర్రీ కొద్దిగా గ్రేవీగా జారుగా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బంగాళదుంప కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.